వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ భవన్లో జరుగుతున్న మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళల అసంతృప్తి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి మాట్లాడే అవకాశం కల్పించాలని నిలదీత. కోమటిరెడ్డి బెదిరింపు ఆడియోపై స్పందించిన పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ నేతలపై లేని కక్ష సొంత పార్టీ నేతలపై ఎందుకని ప్రశ్న. షాద్నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో కార్యక్రమం. బీజేపీ కార్పొరేట్ శక్తులకు దేశాన్ని అప్పగిస్తుందన్న మహేష్ కుమార్ గౌడ్. నంద్యాల జిల్లా పెద్దగుమ్మడాపురం గ్రామంలో పులి పిల్లల కలకలం. దగ్గరలో తల్లి పులి ఉందేమోనని భయపడుతోన్న గ్రామస్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ భవన్లో జరుగుతున్న మహిళా దినోత్సవ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు కోరారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి అవకాశం కల్పించాలంటూ వారు నిలదీశారు. కోమటిరెడ్డి బెదిరింపు ఆడియో హింసను ప్రేరేపించే విధంగా ఉందని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆరోపించారు. కోమటిరెడ్డికి బీజేపీ బీఆర్ఎస్ నేతలపై లేని కక్ష సొంత పార్టీ నేతలపై ఎందుకు అని కోమటిరెడ్డి ఆడియో వ్యవహారంపై హైకమాండ్ స్పందించాలని, ఇప్పటికైనా కోమటిరెడ్డి వైఖరి మార్చుకోవాలని ఆయన అన్నారు. ఆవిష్కారాలు వెంకరెడ్డి గారు పోవడం అనేది అది వాంఛనీయం కాదు. ఇది పార్టీ దృష్టిలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే టీఆర్ఎస్ మీదనో బీజేపీ మీదనో లేని కక్ష ఇలా సొంత పార్టీ నాయకుల మీద ఎందుకు పెరుగుతుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది పార్టీ కూడా గమనిస్తున్నది, పార్టీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఏది ఏమైనా ఇదేదో ఇంకా రెచ్చగొట్టే ధోరణి కాదు, కానీ ఇది ప్రజాస్వామ్యత వాతావరణం అయితే కాదు కదా. దీనికి సంబంధించి పునరాలించుకోవాల్సింది వెంకటరెడ్డి గారే. ఇంకొకటి, బీసీ సామాజిక వర్గం మొత్తం కూడా ఈరోజు ఒక రకంగా ఒక డిప్రెషన్ పోతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలే కాకుండా మొత్తం బీసీ సమాజం ఇంత ప్రజాస్వామ్యత వాతావరణంలో 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిందన్నాక కూడా బీసీల మీద ఇలాంటి బెదిరింపులు ఏంటి అని ఒక చర్చ సర్వత్రా వినపడుతున్నది. ఆ విషయంలో చర్చ సుధాకర్ గారు సంయమనంతో ఉండడం అనేది వారు చేస్తున్న ఒక గొప్ప పని. డెఫినెట్గా ఈ విషయంలో పార్టీ కూడా నిర్ణయం తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ ఇలాంటి బెదిరించి రెచ్చగొట్టే వాటిని ప్రోత్సహించొద్దు అనేది మా యొక్క విజ్ఞప్తిగా ఉంటుంది. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీలో 2, 4 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, షాద్నగర్ ఇన్ఛార్జ్ వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు భూబకాసురులుగా మారిపోయి పేదల భూములను కబ్జాలు చేస్తూ వాటిని అమ్మి సొమ్ము చేసుకుని ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. దేశంలో బీజేపీ పార్టీ కార్పొరేట్ శక్తులకు దేశాన్ని అప్పగిస్తుందన్నారు. ఈ దోపిడీ ప్రభుత్వాలను గద్దెదించాలని ప్రజల మనసులో ఉందని అన్నారు. సస్యశ్యామలమైతుంది, ప్రతి కుటుంబం బంగారమయమవుతుంది అని అనుకున్నటువంటి ప్రజలకి ఇవాళ నిరాశ మిగిల్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ కుటుంబంతో పాటు కొన్ని చెప్పుకోదగ్గ కుటుంబాలు బంగారమయమైన ఈ రాష్ట్రంలో, కానీ ఏ సామాన్యుడి యొక్క స్థితిగతులు బతుకుదేరు బాగుపడలే. ఉద్యోగాలు రాలే, ఉన్న ఉద్యోగాలు బీకేశారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట 1,20,000 కోట్ల రూపాయలు గోదావరిలో పోసి 50,000 కోట్ల రూపాయల కమిషన్ దండుకుంది కేసీఆర్ కుటుంబం.
మిషన్ భగీరథ పేరిట, మిషన్ కాకతీయ పేరిట, భూముల అమ్మకాలు పేరిట విపరీతమైనటువంటి ప్రజా ధన దోపిడీ జరుగుతూ ఉంది, భూదోపిడీ జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో తక్కువలో తక్కువ 50 మంది శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ కింద వాళ్ళు ఎక్కడికక్కడ భూ కబ్జాలకు పాల్పడతా ఉన్నారు, భూ బకాసురులుగా మారిపోయినారు. కేంద్రంలో ఇదే తంతు. అదానీ అంబానీ పేరిట దేశ ప్రజల యొక్క సొత్తుని ఆ కుటుంబాల చేతిలోకి మార్చి తద్వారా బీజేపీ పార్టీ కూడా కమిషన్లు దండుకుంటా ఉంది. అక్కడ బీజేపీ, ఇక్కడ టీఆర్ఎస్ ఈ దడ్డుకున్న డబ్బులతో రాజకీయం చేస్తా ఉంది. రాజకీయాలే కలుషితమైపోయినాయి. మనం చూసాం మొన్న జరిగిన ఎన్నిక, మునుగోడు ఎన్నిక, హుజూరాబాద్ ఎన్నిక, 200-300 కోట్లు అసెంబ్లీ ఎన్నికల్లో పెడతా ఉన్నారంటే ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అపాసం చేస్తున్నారో మనకు అర్థమవుతా ఉంది. విచ్చలవిడిగా దోచుకున్న డబ్బుని రాజకీయాల్లో ప్రయోగించి ప్రజాస్వామ్యానికి విలువలు లేకుండా చేస్తా ఉన్నారు టీఆర్ఎస్ బీజేపీ నాయకులు. ఇవాళ ఈ రాష్ట్రంలో దోపిడీ ఇంత అంత కాదు, కేంద్రంలో దోపిడీ ఇంత అంత కాదు. ఇవాళ అదానీ అనే వ్యక్తి 2014లో ఏదో 20,000-30,000 కోట్ల మనిషి ఇవాళ ఏకబాకి ప్రపంచంలోనే 3వ స్థానానికి ఏ విధంగా పోయినాడు, ఏ విధంగా ప్రజల యొక్క సొత్తుని ఎల్ఐసిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టించుకొని, ఎస్బీఐతో ఇన్వెస్ట్మెంట్ పెట్టించుకొని ఏ విధంగా ప్రజల సొత్తుని దోపిడీ చేశాడో ఇదంతా కూడా ఇండియన్ బర్గ్ అనే సంస్థ బయటపెట్టిన తీరు. ఇలా టప్పమని పడిపోయినాడు మాడి అదానీ గారు. దానివల్ల ప్రజల యొక్క షేర్స్ ఉన్నటువంటి ఎల్ఐసిలో, ఎస్బీఐలో నష్టం జరగడం వల్ల సామాజిక నష్టం జరిగింది. సో ఈ విధంగా మోడీ కార్పొరేట్ సెక్టర్ లో వారి ముందు ఇక్కడ కూనలు మరి తల్లి ఎక్కడ అని నంద్యాల జిల్లా పెద్ద గుమ్మాడపురం గ్రామస్తులు భయపడుతున్నారు. 4 ఆడపులి పిల్లలు దారి తప్పి ఊళ్ళోకి వచ్చాయి. బహుశా వాటికి నెలలోపు వయసు ఉండొచ్చు. పిల్లలు ఇక్కడికి ఎలా వచ్చాయో తెలియదు. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో గ్రామానికి చెందిన యువకులు బహిర్భూమికి సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఒకే చోట కాకులు సంచరిస్తూ అరవడం గమనించారు. దగ్గరకు వెళ్లి చూస్తే 4 పెద్ద పులి కూనలు కనిపించాయి. దగ్గరలో తల్లి పులి ఉందేమోనని భయపడిపోయారు. గ్రామస్తులు వచ్చి పెద్ద పులి కోసం వెతికారు. చివరికి పులి కోనలను గ్రామంలోని సొసైటీ గోదాంలోకి తరలించారు. ప్రమాదకరమైన జంతు సంతతే కానీ కోనలు కావడం వల్ల గ్రామస్తులు ఆసక్తిగా వాటిని చూశారు. ఆత్మకూరు ప్రాజెక్టు టైగర్ డిప్యూటీ డైరెక్టర్ అలానా చొంగు టెరానా సున్నిపెంట బయోడైవర్సిటీ రేంజ్ అధికారి మహమ్మద్ హయాద్ అక్కడికి చేరుకుని పులి కోనలను పరిస్థితిని సమీక్షించారు. అప్పటికే 3 కోనలు అస్వస్థతలో ఉన్నాయి. వాటికి పాలు, ఐస్ క్రీమ్, సెరిలాక్ వంటి పదార్థాలను తినిపించే ప్రయత్నం చేశారు. పులి కోనలు వాటిని తినలేదు. ఎండ తీవ్రతకు మరింతగా నీరసించాయి. అటవీ అధికారులు తడి గోనె సంచులతో పులికోన్లను చుట్టి ఉపశమనం కల్పించారు. ఆ తర్వాత వాటిని అడవిలో వదిలేయగా అవి అక్కడి నుంచి కదలలేకపోయాయి. చివరికి చేసేదేమీ లేక వాటిని బైర్లూటి వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. పులికోనల తల్లి కోసం అటవీ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద గుమ్మాడపురం అటవీ సమీప గ్రామాల్లో ఆ ప్రాంతాల్లోని 40 కెమెరా ట్రాప్స్ ను ఏర్పాటు చేశారు. ఎక్కడైనా పులి అడుగుజాడలు కనిపిస్తే వాటిని పరిగణలోకి తీసుకుని పులికోనలను తల్లి వద్దకు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం రాత్రి వరకు బైర్లూటి వెటర్నరీ ఆసుపత్రిలోని ఏసీ గదిలో నిర్దిష్ట ఉష్ణోగ్రతల మధ్య పులికోనల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నారు. 2 రోజుల్లోగా పులికోనలను తల్లి వద్దకు చేరుస్తామని అటవీ అధికారులు చెప్పారు. ఇది సాధ్యం కాకపోతే తిరుపతి జూ పార్కుకు తరలిస్తామని అన్నారు. బిడ్డల కోసం పెద్ద పులి వచ్చే అవకాశం ఉన్నందున రాత్రిళ్లు పంట పొలాల్లోకి, అటవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని అటవీ అధికారులు పెద్ద గుమ్మాడపురం గ్రామస్తులకు సూచించారు. రాత్రి వేళల్లో అటవీ అధికారులు తమ గ్రామంలోని గస్తీ నిర్వహించి రక్షణ చర్యలు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే 4 పులికోనలను చూసేందుకు గ్రామానికి భారీగా జనం తరలివచ్చారు. అయితే పులికోనల వద్దకు ఎవరూ రాకుండా పోలీస్, అటవీ అధికారులు బందోబస్తు చర్యలు చేపట్టారు. అడవిలో నీరు, ఆహారం కొరత ఉన్నందువల్ల తల్లి పులి గ్రామాల వైపు వచ్చే క్రమంలో పిల్లలు తప్పిపోయి ఉండొచ్చని అటవీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అడవిలో అగ్ని ప్రమాదాల వల్ల సరైన ఆవాసం లేక పులికోనలు దారి తప్పినట్లు తెలుస్తోంది. ఇది పెద్ద పులి పిల్ల. గుమ్మడాపురం, పెద్ద గుమ్మడాపురం ఊర్లోకి వచ్చినాయి ఇవి. మళ్ళీ పోతుంది ఓడిపోయి పిల్లలు అందరూ. ముయ్యాలతాడు ముందరికి కాలు వినవాడింది.
ముందరా అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం పొంగనూరు రోడ్డులోని దర్గా వద్ద ఉన్న మెకానిక్ షెడ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమయానికి చుట్టుపక్కల షెడ్ల వారి సహకారం, ఫైర్ సిబ్బంది కృషితో మంటలు వ్యాపించకుండా అదుపు చేయడంతో ప్రాణ నష్టం జరగలేదు. ఆ ప్రాంతంలో ఉన్న చెత్త కుప్పలకు మంటలు అంటుకున్నాయి. మంటలు విపరీతంగా వ్యాపించడంతో మెకానిక్ షెడ్లు మంటలు వ్యాపించాయి. ఇక షెడ్లలో ఆయిల్, పెట్రోల్ వంటివి సహజంగా ఉండటంతో మంటలను అదుపు చేయలేకపోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, మున్సిపల్ వైస్ చైర్మన్ జింక వెంకట చలపతి అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో 5 కార్లు, షెడ్లలోని సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. బాబు నేను ఉన్నాను, మేము మళ్ళా 2 రోజులు పంపించాలని ఉన్నాము. अल्लाह का ऐसा खाया था अंदर वेस्टेज है। బులెటిన్ షేర్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ఈరోజు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది.
మిస్టర్ ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. గంజాయి తాగుతున్న ఇద్దరిని మైలవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైలవరం గ్రామ శివార్లోని రియల్ ఎస్టేట్ లేఅవుట్లో గంజాయి సేవిస్తుండగా పట్టుకున్నారు. మైలవరంకు చెందిన రాజేష్, సందీప్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద అమ్మకానికి ఉంచిన 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మార్గాని రమేష్ వెల్లడించారు. మాదక ద్రవ్యాలు అమ్ముతున్నట్లు తేలితే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని ఆయన హెచ్చరించారు. యువత భవిష్యత్తుని నిర్వీర్యం చేసే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ ఎల్ రమేష్, ఎస్ఐ పి రాంబాబు సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి సెల్లర్స్ మీద అండి, స్మోకర్స్ మీద. సెల్లర్స్ అంటే రమేష్, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ మైలవరం ఉంటుంది. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పడే కారణం ఏంటంటే గౌరవ మా విజయవాడ అడ్మినిస్ట్రేటివ్ సిపి గారు కాంతిరాలన్నమాట ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు, తర్వాత డీసీపీ గౌరవ మేడం మేరీ ప్రశాంత్ గారి ఆదేశాల మేరకు, ఆ సూచనల మేరకు ఈ మత్తుపానీయాల మీద మత్తుపానీయాలు సేవించి యువత కానీ ప్రజలు కానీ చాలా వారి ఆరోగ్యంలో పాటు చేసుకుంటున్నారు. అలాగే కుటుంబ వ్యవస్థలో పాటు చేసుకుంటున్నారు. అలాగే సొసైటీలో కూడా వాళ్ళ పేరు చూపించే పరిస్థితులు వస్తున్నాయి. దాని మీద ఆ మత్తులో చాలా నేరాలు కూడా చేస్తున్నారు. ఒక 2 గ్రూప్స్ ఏర్పడి మరి ఆంధ్ర ప్రాబ్లం వస్తున్నాయి. అలాగే డ్యూటీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా కొట్టే పరిస్థితి వ్యవస్థలో వచ్చింది. అందుకని చెప్పేసి గౌరవ డీజీపీ గారు రాజేంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు మా సిపి గారు ఎక్కువ భాగం చెప్పారు. దాన్ని పురస్కరించుకొని నిన్న నేను మా సబ్ ఇన్స్పెక్టర్ గారు మైలవరం సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ గారు, అలాగే స్థానిక ఎస్ఐ రాంబాబు మేము ముగ్గురు కూడా ఈ మైలవరం ప్రాంతంలో రిజిస్టర్ చేస్తాం జరిగింది. ఆ ఓపెన్ డ్రింకింగ్ గంగా మీద ఆ క్రమంలో ఉన్న తిరువురు రోడ్లో నాగరెడ్డి గారి లేఅవుట్ అవుట్స్కట్స్లో ఒక 2 గంజాయి స్మోకర్స్ నాశనం చేస్తాం జరిగింది. గంజాయి సేల్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర సుమారు 100 గ్రాములు గంజాయి చేస్తాం జరిగింది. ఈ ఇద్దరు కూడా మన మైలవరానికి సంబంధించిన వ్యక్తులే. A1 జి రాజేష్, ఇతను 31 years, ఇతను ఎలక్ట్రీషియన్ పనిచేస్తాడు. తర్వాత A2 సందీప్ 32 years, ఇతను వంట కుకింగ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు కూడా 5 days బ్యాక్ హైదరాబాద్ వెళ్ళారు. అందుకే మైలవరం వస్తూ పెట్టడంలో వీళ్ళకి ఒక అన్నోన్ పర్సన్ వీళ్ళకి గాంజా అమ్మటం జరిగింది. 500 వీళ్ళు కొనాలని చెప్పేసి వాళ్ళ కోసం కంప్యూటర్ చెప్పారు. వాళ్ళిద్దరు కూడా దానికి సంబంధించిన లింకులో కూడా వ్యక్తులు ఉన్నారని మైలవరం తెలిసింది. ఆ ఇద్దరిని కూడా అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర కూడా ఏ విధంగా ఈ సోర్సులు వస్తున్నాయి సమాచారాన్ని మేము త్వరలో తీసుకుంటాము. దాని మీద స్థానిక సిఐ రమేష్ గారు, తర్వాత రాంబాబు కూడా ప్రత్యేకంగా టీమ్స్ విజయవాడ మిగతా పంపిస్తాం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత తదుపరి ఇన్వెస్టిగేషన్ కోసం తెలియజేసి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా డివిజన్లో ఉన్నటువంటి 7 పోలీస్ స్టేషన్స్ మైలవరం, జీకొండూరు, రెడ్డిగూడెం, అలాగే తిరువూరు, విస్తరపేట, తర్వాత ఏకొండూరు, గంపలగూడలో కూడా అన్ని చోట్ల కూడా స్థానిక ఎస్ఐలు కూడా సిఐలు కూడా మరి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామని జరిగింది. వాళ్ళు కూడా రైట్స్ కండక్ట్ చేస్తే ఇన్ఫర్మేషన్ ప్రసరించుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇదే కాకుండా మా సిపి గారి రాణా గారి ఆదేశాల మేరకు ఇప్పటికే మేము డివిజన్లో అన్ని పోలీస్ స్టేషన్లో సుమారు 34 కాలేజెస్లో మేము కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తాం జరిగింది. అలాగే హోర్డింగ్ బోర్డ్స్ కూడా మేము కాలేజీలో మెయిన్ రోడ్లలో కూడా మేము పెట్టడం జరిగి ప్రజలు చైతన్యం చేస్తాకి మా వంతు మేము సాధారణ పోలీసు తరఫున చేస్తున్నాం. అలాగే ప్రతి కాలేజీలో కూడా కన్సర్న్ సిఐలు, ఎస్ఐలు కూడా వెళ్ళి మరి డాక్టర్స్ తీసుకొని వెళ్ళి సెక్రటరీని తీసుకొని వెళ్ళి కూడా ఈ గంజాయి మద్యపానం చేయిస్తాం వల్ల ఏ విధంగా ఆరోగ్యాలు చెడిపోతాయి, దానికి పరిణామాలు ఏమున్నాయని చెప్పి కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం జరిగింది. అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. మీడియా తరఫున మీరు కూడా మాకు సమాచారం, ప్రజలు కూడా మాకు సమాచారం ఇస్తే నా నెంబర్ కానీ సిఎస్ ఎస్ఐ నెంబర్ కానీ తెలియజేస్తే వెంటనే చర్య తీసుకుంటామని చెప్పేసి మన వంతు సహాయంగా ప్రజలు, మీడియా, పోలీసు అంతా కూడా ఈ యొక్క గంజాయి మత్తులో ఎన్నో నష్టపడుతున్న ప్రజల్ని కాపాడాల్సిన అవసరం ఉందని మనం చేస్తూ
మేడ్చల్ ఎక్సైజ్ అధికారులు 233 విదేశీ మద్యం సీసాలు, 80,000 నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 12,57,940 ఉంటుందని సమావేశంలోని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ తెలిపారు. 5 మంది నిందితులు అరెస్ట్ చేశారు. ఇక మరో 4 కోసం నిందితులు పరారీలో ఉన్నట్లు వారి కోసం గాలిస్తున్నారు. నిందితుడు మహిపాల్ రెడ్డి నుంచి 69, రాము నుంచి 96, కృష్ణకిరణ్ నుంచి 39, ప్రవీణ్ భరత్ సింగ్ నుంచి 44, రాజారాం సింగ్ గిడ్డు నుంచి 12 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. జరిగేటటువంటి ఫంక్షన్స్కి ఈవెంట్ పర్మిట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ ఈవెంట్స్తో పాటు తెచ్చుకునేటటువంటి లిక్కర్కి సంబంధించి వాళ్ళు కరెక్ట్ లిక్కర్ తెచ్చుకున్నారా లేదా అనేటటువంటిది ఎవ్రీడే ఈవినింగ్ మన టీమ్స్ రెగ్యులర్గా రేట్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగానే జేఎన్వి ఫంక్షన్ హాల్లో ఏదైతే ఈ యొక్క ఈవెంట్ జరుగుతుందో దాన్ని ఆ రోజు ఎస్హెచ్ఓ మెన్షన్ రేట్ చేయడం జరిగింది. ఆ రేట్లో మనకు ఒక 69 బాటిల్ బ్లాక్ లేబుల్ హర్యానాకు సంబంధించినటువంటి లిక్కర్ దొరకడం జరిగింది. ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి సరుకును సీజ్ చేసుకొని మరలా అక్కడ ఏదైతే రిసెప్షన్ జరుగుతూ ఉందో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే కండక్ట్ చేసిండో ఈవెంట్ అతన్ని కస్టడీలోకి తీసుకొని అతన్ని విచారించగా మనకు ఆయన పిఏ ఉన్నటువంటి రామరాజ్ నగర్లో ఉన్నటువంటి ఒక ఫ్లాట్లో మళ్ళీ ఒక 96 బాటిళ్ళు దొరకడం జరిగింది. వాళ్ళ పిఏ ద్వారా రాము అనేటటువంటి వాళ్ళ పిఏని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఫంక్షన్ హాల్ ఓనర్ని కూడా అందులో అక్యూజ్డ్గా చేర్చడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పిఏని మళ్ళీ తర్వాత మహిపాల్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇంట్రాగేషన్ చేయగా కృష్ణకిరణ్ అనే వ్యక్తి సప్లై చేస్తున్నట్టు తెలిసింది. ఆ కృష్ణకిరణ్ వ్యక్తి ఇంటి దుబ్బులాపూర్లో ఉన్న ఆయన ఇంట్లో సెర్చ్ చేయగా మళ్ళీ ఒక 39 బాటిళ్ళు అక్కడ కూడా సీజ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఆ కృష్ణకిరణ్ ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు ప్రవీణ్ సింగ్ మరియు భరత్ భూషణ్ సింగ్ అని 2 వ్యక్తులకు ఆర్డర్ చేసి నేను ఢిల్లీ నుంచి తెప్పిస్తాను సార్ అని చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎక్కడైతే ఆర్డర్ సప్లై చేస్తారో అది ఏ విధంగా వస్తుందో దాన్ని ఎంక్వైరీ చేస్తే వాళ్ళకు యాక్చువల్గా వీళ్ళు ఆర్డర్ మాత్రమే ప్లేస్ చేస్తారు. వీళ్ళకి సప్లై చేసేది రాజారాం సింగ్ అనేటటువంటి వ్యక్తి, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి సప్లై చేస్తాడని తెలిసింది. ఆ రాజారాం సింగ్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి అతని దగ్గర కూడా ఒక 12 బాటిల్ సీజ్ చేయడం జరిగింది. రాజారాం సింగ్ అనేటటువంటి వ్యక్తి హైదరాబాద్లో మొత్తం కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై కాగితాలపూర్ క్రాస్ రోడ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా మనబోలు మండలం పీడూరు గ్రామానికి చెందిన వెంకయ్య అనే యువకుడు మృతి చెందడంతో ఆయన మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముంబైలో ఏడాది క్రితం అపహరణకు గురైన బాలుడిని తాజాగా ఆంధ్రప్రదేశ్లో గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం గతేడాది ఫిబ్రవరిలో ముంబైలో ఓ బాలుడు కిడ్నాప్ అయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విజయవాడకు చెందిన ఓ మహిళ బాలుడిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. ఆమె జగ్గైపేటకు చెందిన మహిళకు 2 లక్షలకు చిన్నారిని అమ్మేసింది. బాలుడిని కొనుగోలు చేసిన మహిళ దేచుపాలెంలోని తన బంధువుల కుటుంబానికి 3 లక్షలకు విక్రయించింది. ఆ బాలుడిని వారు అల్లారు ముద్దుగా పెంచుకుంటూ జగ్గైపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చేర్పించి చదివిస్తున్నారు. ఆ స్కూల్లో పాఠశాల వార్షికోత్సవం జరిగింది. ముంబైలో కిడ్నాప్ అయిన బాలుడు జగ్గైపేట పాఠశాలలో చదువుతున్నట్టు గుర్తించిన మహారాష్ట్ర పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి స్కూలుకు చేరుకున్నారు. బాలుడు కిడ్నాప్ అయినట్టు నమోదైన కేసు వివరాలను, బాలుడికి సంబంధించిన ఆధారాలను పెంచుకుంటున్న వారికి చూపించి చిన్నారిని తమతో తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ శ్రావణి మధ్యవర్తిగా వ్యవహరించిన జగ్గైపేటకు చెందిన మరో మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తే బాలుడి వివరాలు లభ్యమైనట్లు చెప్పారు. కాగా ఏడాదిగా పెంచుకుంటున్న బాలుడు ఒక్కసారిగా దూరం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. Hey!
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ భవన్లో జరుగుతున్న మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళల అసంతృప్తి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి మాట్లాడే అవకాశం కల్పించాలని నిలదీత. కోమటిరెడ్డి బెదిరింపు ఆడియోపై స్పందించిన పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ నేతలపై లేని కక్ష సొంత పార్టీ నేతలపై ఎందుకని ప్రశ్న. షాద్నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో కార్యక్రమం. బీజేపీ కార్పొరేట్ శక్తులకు దేశాన్ని అప్పగిస్తుందన్న మహేష్ కుమార్ గౌడ్. నంద్యాల జిల్లా పెద్దగుమ్మడాపురం గ్రామంలో పులి పిల్లల కలకలం. దగ్గరలో తల్లి పులి ఉందేమోనని భయపడుతోన్న గ్రామస్తులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.